వేలుగారు అలా ఆ రాత్రి ఇచ్చేస్తున్నారు. ఆయనకు ఫోన్ వచ్చింది, నో మోర్ వీరభద్రరావు గారిని. అలాగ కుమిలిపోయాడు ఆయన. ఇచ్చేతంటే వీళ్ళిద్దరూ ఆత్మ శరీరంలాగా, ఆ జంట సుత్తి జంట అంటే ఆత్మ శరీరంలాగానే ఉండేవాళ్ళు. పైగా నాటకాల నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. ఇది అయిన తర్వాత ఆయన చనిపోయే నాటికి సడన్ అటాక్ అవడంతో పిల్లలు, భార్య, ఆవిడ కొంచెం ధైర్యంగానే ఉన్నారు ఆవిడ. ఎందుకంటే ఈ అటాక్ నుంచి కొంచెం తొందరగానే కోలుకున్నారు ఆవిడ. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కుర్రాడు, కూడా పెరిగి పెద్దడయ్యాడు. పిల్ల నాగలక్ష్మి అనే చెల్లెలు కూడా ఉంది. ఏమంటే ఈ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఆవిడ, నేను కూడా ఆధారపడితే బాగోదని చెప్పేసి మరి చదువుకున్న ఆవిడ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లోనట్టండి పెద్ద లైబ్రరీ ఉందటండి. చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక కమెడియన్ ఇంట్లో లైబ్రరీ ఉందంటే ఎవరు నమ్మరు. అంటే ఎంత ఎడ్యుకేషన్ సైడ్ ఎంత ఇది చేశారో చేశారు. ఆ తర్వాత ఆయన కోరిక ప్రకారం పిల్లల్ని చదివించాలని చెప్పి జయం పట్టుకున్న ఆవిడ శేఖర్ గారు ఆవిడ పేరు. ఏమండి మేము పట్టుకుని పిల్లల్ని చదువు మానిపించలేదండి. ఇప్పటికి 10 పిక్చర్లో బ్యాలెన్స్లు రావాలి వాళ్ళకి. 10 పిక్చర్లో సినిమాలు బ్యాలెన్స్ రావాలి ఫినిష్ అయ్యి. అప్పుడు లిస్ట్ తీసుకుంది లాస్ట్లో చనిపోయిన తర్వాత అందరూ బ్యాలెన్స్లు ఇవ్వాలి కదా. కొన్ని రిలీజ్ అయిపోయిన ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి. ఆ లిస్టులు అన్ని డైరీ రాసి పెడతారంటాడు ఆయన. ఎవరెవరు ఏమివ్వాలి చాలా ఇది అంటే ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా వెళ్తాడు ఆయన. ఇదిగో వీళ్ళంత ఇవ్వాలి, వీళ్ళంత ఇవ్వాలి, వీళ్ళంత ఇవ్వాలి రాసి పెట్టారంట. ఆ డైరీ పట్టుకుని వెళ్ళారంట. కొడుకుని పంపించింది. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పర్లేదు కదా. కొడుకు పంపించి జంజాల గారు కూడా కొంచెం మాట సాయం చేశారు. ఇది కాక 4 లక్షలు ఎంత ఇవ్వాల్సి వస్తే అప్పటికి ఆ 10 మంది కలిపి 3 లక్షలు వసూలైంది. కొంతమంది ఎగ్గొట్టారంట. సరే, ఎగ్గొట్టు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లా. అది వాళ్ళ దీన్ని బట్టి ఆధారపడింది, సంస్కారాన్ని బట్టి. 3 లక్షలు వసూలు అయితే దాన్ని పెట్టుకుని జంజాల గారు కొంత ఇచ్చి, జంజాల గారు కూడా కొంత సాయం చేశారు ఎడ్యుకేషన్కి, పిల్లలకి ఇదని చెప్పి. ఆ తర్వాత ఆ కుర్రాడు కష్టపడి చదివి ఇక్కడ చదవకుండా ఫారిన్ వెళ్ళి అమెరికా వెళ్ళి చదివాడండి. తను ఇచ్చేసుకుంది. అప్పటి వరకు వాళ్ళు కష్టాలు ఆ అమ్మాయికి పెళ్లి చేసి పెళ్లి చేశారు. కానీ ఇది వచ్చిన తర్వాత కుర్రాడు మంచి పొజిషన్కి వచ్చి చెల్లెలు పెళ్లి చేశాడు. తనే చేశాడు. మగపిల్లవాడిగా బాధ్యతగా వహించాడు, పెళ్లి చేశాడండి. పెళ్లి చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ పెళ్ళయిన తర్వాత 2013లో నాగలక్ష్మి అనే ఆవిడ సిస్టరు బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది.